ప్రియులరా, ఈ దినము తండ్రి అయిన దేవుడు రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా అందిస్తున్న వాక్యము యోబు గ్రంథము 24 అధ్యాయము 23 వచనము. ఆయన వారికి అభయమును దయచేయును కనుక వారు ఆధారము నొందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును. తండ్రి అయిన దేవుడు మనకి అభయమును దయచేసే తండ్రిగా ఉన్నారండి. అంతేకాదు ఆయనే మనకు ఆధారము అనగా మనల్ని నడిపించే సర్వశక్తిమంతుడుగా ఉన్నారని వాక్యం సెలవిస్తోంది. తండ్రి అయిన దేవుని యొక్క దృష్టి మన మార్గముల మీద అనగా మనం చేసే పనుల మీద ఉంటుంది కనుక మనం అత్యధికమైనటువంటి జయమునందుతామని వాక్యం ద్వారా మనకి అష్యూరెన్స్ వస్తోందండి. ప్రార్థన చేద్దామండి. ఆయన వారికి అభయమును దయచేయనని సెలవిస్తున్న దేవా, అవును ప్రభా, మీ అభయాస్తవం మాతో ఉన్నందున నాయన మాకు ఆధారముగా ఉన్నందున ప్రభా, మేము చేసే ప్రతి పనిలోనూ మాకు జయమునిచ్చే తండ్రిగా ఉన్నారని వందనములు తెలియపరచుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యంలో ఉన్న సత్యమును మా హృదయంలో తండ్రి నాయన నిలుపుకుని ప్రభా, మేము ఈ దినమంతా మేము చేసే పనిలో నాయన మీరు మాకు తోడై ఉన్నారని విశ్వాసంతో మేము నడవగలిగినట్లుగా మీ కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.